అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ అంకమరావు గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. సార్, అంటే ఏపీ రాజకీయాల్లో ఫ్యామిలీ కుటుంబ తరహా రాజకీయాలు అయితే ఎక్కువ జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే కుటుంబంలోనే గొడవలు వస్తున్నాయి. నిన్న చూసాం, మన అంబటి రాంబాబు గారు అల్లుడు గారు మా మామగారికి ఓటేయొద్దు, ఎంత నీచుడో నికృష్టుడో అని కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అట్లానే సీఎం జగన్ గారి ఇంట్లో కూడా వాళ్ళ చెల్లెళ్ళు ఎట్లనో చెప్తున్నారు. అలానే ముద్రగడ్డ గారి ఫ్యామిలీలో కూడా సొంత కూతురే చెప్పడం జరిగింది. సార్, ఇలాంటి పరిణామాలన్నీ ఏపీ రాజకీయాలు ఎలాంటి ప్రభావం చోటు చేసుకునే అవకాశం ఉంది సార్? అంటే సహజంగా ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు అన్నట్టు అంబటి రాంబాబు గారు మామూలుగా తెలుగుదేశం పార్టీ మీద ఒంటికాల మీద వస్తూ ఉంటారు. కుటుంబాల గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, మిగిలిన వాళ్ళ గురించి ఆయన ఎన్ని మాట్లాడాడో ప్రజలందరికీ తెలుసు. ఇవాళ కొత్త ఏమీ కాదు. ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులే బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ అల్లుడు గురించి ఇప్పుడు ఆయన కూడా మాట్లాడాడు. ఆయన ఏమంటున్నాడు, దీనికి తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రమేయం ఉంది, చంద్రబాబు నాయుడు గారి వల్లే ఇది మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడినప్పుడు ఎవరి ప్రమేయం ఉంది? అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పించాడా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళు, అలాగే వాళ్ళ వివేకానంద రెడ్డి గారి భార్య గారు, ముగ్గురు కూడా ఈరోజు మా అన్నకు ఓటేయద్దు, మా అన్న పార్టీని ఓడించండి అని చెప్పని ఇంటింటికి తిరుగుతున్నారు వాళ్ళు. ఎవరు? సునీత గారు. అలాగే బహిరంగ లేఖలు రాస్తుంది వివేకానంద రెడ్డి గారి సతీమణి. రాష్ట్రం మొత్తం తిరుగుతుంది షర్మిల గారు. రోజుకు ఒక అంశాన్ని బయటకు తీసుకొచ్చేసి మాట్లాడుతూ ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారు చేయించారనే చెబుతున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కారాగారంలో పెట్టించింది కూడా చంద్రబాబు నాయుడు గారని చెబుతున్నారు. వ్యవస్థలనే అధిపజ్ఞంలో పెట్టి ఇప్పటి వరకు ఇవన్నీ చేయించింది చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు. మరి పిచ్చిముండ ఆడుకులారా, ఒకటి ఆలోచించండి. ఇవన్నీ అధిపజ్ఞంలో ఆయన ఉంటే అసలు జైల్లోంచి బయటకు ఎందుకు వచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి గారు? అవును, ఇది ఆలోచించుకోవాలి కదా. అంటే మీరు చెప్పే అబద్ధాలకు కూడా అంతుపంతు లేకుండా పోతూ ఉంది. దానికి సరైన వివరణ మీరు ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే మీ దగ్గర తప్పు ఉంది, తప్పు జరుగుతుంది కాబట్టి. ఇప్పుడు మీరు అన్నారు ముద్రగడ్డ గారి కుమార్తె ఎంత హుందాగా నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అవును, ఇది ఆదర్శంగా తీసుకోవాలి కదా మిగిలిన పార్టీ వాళ్ళు కూడా. అలాగే ఇంకోళ్ళ సంగతి మర్చిపోయారు మీరు. అనకాపల్లి లోక్సభ సభ్యుడిగా పోటీ చేస్తున్న వ్యక్తి యొక్క కుమారుడు, వాళ్ళ తమ్ముడు, బావమర్ది ఈరోజు నిన్న వాళ్ళు జెండా ఎగరేశారని చెప్పని వాళ్ళు ఏ విధంగా అక్కడ దాడి చేసి సీఎం రమేష్ గారు దాడి చేసింది వాళ్ళ మీద. దాన్ని పరామర్శించడానికి వెళ్తే సీఎం రమేష్ గారి మీద కూడా జరిగింది కదా. అంటే ఇక్కడ ఈ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ప్రజలకు తెలియని చాలా విషయాలు ఈరోజు ప్రజల మధ్యకు వచ్చి చూస్తూ ఉన్నారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళ మనస్తత్వాలు ఎలాంటి, ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీ ఎలాంటిదని చెప్పి వాళ్ళు ఎవరైనా చెప్పుకుంటూ వెళ్తున్నారు. అంటే మనకన్నా ఎక్కువ కుటుంబ వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది కదా సార్. నిస్సందేహంగా తెలుస్తుంది కదా. కాబట్టి ఇక్కడ తిరిగి ప్రజలు ఆలోచించుకుంటున్నారు. జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటూ ఉన్నారు. వాళ్ళు శాసనసభ్యులు ఏ విధంగా ప్రవర్తించారు, లోక్సభ సభ్యులు ఏ విధంగా ప్రవర్తించారు, రాజ్యసభ సభ్యులు ఏ విధంగా ప్రవర్తించారు, అలాగే శాసనమండలి సభ్యులు ఏ విధంగా ప్రవర్తించారు, ఇందులో మంత్రులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, స్థానిక నాయకులు ఏ విధంగా చేస్తున్నారు, వనరులు ఎలా దోపిడీ చేస్తున్నారు, గనులను ఎలా దోపిడీ చేస్తున్నారు, భూమిలోంచి మట్టి తీసి ఏ విధంగా దోపిడీ చేస్తూ ఉన్నారు, ఇసుకను ఎలా దోపిడీ చేస్తూ ఉన్నారు, ఇవన్నీ చాలన్నట్టు యువకుల్ని మత్తుల్లో నింపి గంజాయి అందరికీ సరఫరా చేస్తూ వీళ్ళు ఏ విధంగా చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అధికారంలో ఉన్న మీరు ఇన్ని చేస్తున్నా కూడా మీరు దానికి ప్రోత్సహిస్తున్నారు అంటే ప్రజలు గమనించకుండా ఉంటారా? అందుకే కదా ఈ తిరుగుబాటు మొదలైంది. ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు. బూతుల మంత్రులు గురించి వాళ్ళ అద్దు తేల్చడానికి సిద్ధంగానే ఉన్నారు. బూతులు మాట్లాడే వాళ్ళని ఏ విధంగా ఇంటికి పంపించాలో ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు. ఈరోజు శుద్ధపూసగా మాట్లాడుతున్నారు అంబటి రాంబాబు గారు. గతంలో ఆయన మాట్లాడినవన్నీ మర్చిపోతూ ఉన్నారు. హావభావాలతోటి, అభినయంతో మాట్లాడేవాళ్ళు కదా. ఈరోజు నీ దాకా వస్తే కానీ తెలియలేదా? దీనికి చంద్రబాబు నాయుడు గారని చెప్పని, అన్నీ చంద్రబాబు నాయుడు గారని చెప్పి మీరు మీ యొక్క బేలతనాన్ని ప్రదర్శిస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను. అయితే తన అల్లుని కూడా వాళ్ళ మొగుడు పిల్లల మధ్య గొడవలు ఉన్నాయి, దాన్ని ఆసరాగా తీసుకొని టీడీపీ వాళ్ళు నా మీదకి పంపించారు అని చెప్పడం జరిగింది. నిజంగానే అలా చేశారంటారు సార్?
వాళ్ళు ఎందుకు చేస్తారు? ఒకవేళ చేసి ఉన్నారనుకోండి, నిజమో అబద్ధమో చెప్పు. నువ్వు దుర్మార్గుడివి, దుష్టుడివి అని చెబుతున్నాడు, అవినీతి పరుడు అని చెప్పి చెబుతున్నాడు నీ అల్లుడు. నువ్వు కాదని చెప్పుకో, కుటుంబ విషయాలు ఎందుకు నీకు ఇక్కడ? నువ్వు అవినీతి పరుడువా కాదా, దుర్మార్గుడువా కాదా? అది కాదు, నేను సచ్చీలుణ్ణి, నేను ఇంత నిజాయితీ పరుణ్ణి, నేను పుట్టినప్పుడు నా ఆస్తి ఇది, నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఆస్తి ఇది, నేను ఇప్పుడు ఇంకా వాడు ఇచ్చిన పూరి గుడిసెలోనే ఉంటున్నాను, లేకపోతే సైకిల్ మీద తిరుగుతున్నాను చెప్పు. నీ దగ్గర ఆస్తులు ఏమి లేవు అని చెప్పు. ఏ దోపిడీ నీకు సంబంధం లేదని చెప్పు. నువ్వు ఏం వ్యాపారం చేసావని ఈరోజు నీకు అన్ని సమకూరిని? దీని గురించి వివరణ ఇయ్యి. అంటే అతను చెప్పారు కదా సార్, నేను చిన్నపాటి కరప్టెడ్ అని. కరప్టెడ్లో ఒక చిన్నపాటి కరప్టెడ్ అని అంటే ఒప్పుకున్నావు కదా, ఆ టైంలో చేసి ఉండొచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు కదా. అదే నీ అల్లుడు గారు చెప్పారు. నీకు ఆయనకి విభేదాలు ఉంటే ఉండొచ్చు. నీకు విభేదాలు ఉంటేనే కదా బయటకు వచ్చి మాట్లాడేది. అనుకూలంగా ఉంటే మాట్లాడరు కదా, అనుకూలంగా ఉంటే నీకే ప్రచారం చేసేవాడు కదా. ఆయనకేదో బాధ కలిగించింది నీ ద్వారా, కాబట్టి నిన్ను ఇబ్బంది పెట్టాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. సహజ గుణం ఇది, మానవుల్లో ఉండే సహజ గుణం ఇది వ్యక్తపరుస్తున్నాడు. నువ్వు ఎలా వ్యక్తపరుస్తున్నావు, అతను ఎలా వ్యక్తపరుస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారి పెళ్లి గురించి ఏ విధంగా మాట్లాడావు, పవన్ కళ్యాణ్ గారి కులం గురించి ఏ విధంగా మాట్లాడావు, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ విధంగా మాట్లాడావు అందరికీ అర్థమవుతుంది కదా. అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ బాబు గారి గురించి, చివరికి బాలకృష్ణ గారి గురించి, వివిధ నాయకుల గురించి నువ్వు ఏ విధంగా మాట్లాడావో గతంలో ఏ విధంగా అన్నీ ఉన్నాయి కదా నిక్షిప్తమై. అవును, అవి ఏమి నువ్వు కాదంటే చెరిగిపోయేవి కాదు, లేకపోతే కనపడకుండా వెళ్ళే అయితే కాదు కదా. ఈరోజు వీళ్ళ దాకా వచ్చేసరికి ఈ బాధలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీటన్నిటికంటే ముఖ్యంగా మీరు ఒకటి ఆలోచించుకోండి, మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, అలాగే అవినాష్ రెడ్డి గారి గురించి, సునీత గారు కావచ్చు, లేకపోతే షర్మిల గారు కావచ్చు, ఏ విధంగా మాట్లాడుతున్నారో అర్థమవుతానే ఉంది కదా. వాటికి వివరణ ఇచ్చుకోండి. దానికి ఇది మీ దగ్గర సమాధానం లేదు. 5 సంవత్సరాలు దాటిపోయినాయి, సమాధానం లేవు. మీరు అధికారంలోకి వచ్చేసి 2019 మే 30వ తారీఖున మీరు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకి మేము ఇన్ని మేలు చేసాం, ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చాం, ఇన్ని నీటిపారుదల జలాశయాలు నిర్మించాం, సాగునీరు ఎలా అందింది, తాగునీరు ఎలా అందుతుంది, ఈరోజు కూడా ఇబ్బంది లేకుండా ఉంది. విద్యుత్తుని మేము ధరలు పెంచలేదు. ఆ రోజు చెప్పారు కదా, మేము ధరలు నియంత్రిస్తామని చెప్పని. పెంచలేదు, తక్కువ ఉంటే ఫ్రీ కరెంట్ అని కూడా చెప్పారు. కాబట్టి మరి ఇవన్నీ మీరు ఏమి చేయలేకపోయారు కదా. దాని గురించి ఈరోజు ప్రజలు అడుగుతున్నారు. ఒకవేళ అందుట్లో మీరు ఏదైనా చేసి ఉండే చెప్పండి. చెప్పుకోవడానికి మీ దగ్గర ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏందో చెప్పనా, 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. 33,000 కోట్ల రూపాయలు అదనంగా ప్రజల దగ్గర నుంచి వసూలు చేశారు. రైతులకి 12,500 ఇస్తామన్నారు. కేంద్రం ఇచ్చేదాంతో కలిపి మీరు 13,500 ఇస్తున్నారు. అక్కడ 5,000 రూపాయలు మీరు మిగిల్చుకున్నారు. అమ్మఒడికి 15,000 ఇస్తామన్నారు. ఇద్దరికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అని చెప్పని ఈరోజు ఒకరికి ఇచ్చి సరిపెడతా ఉన్నారు. అది కూడా 13,000 ఇస్తున్నారు. 2,000 రూపాయలు కోతలు విధిస్తూ ఉన్నారు. పోలవరం నిర్మిస్తూ ఉన్నారు, దాన్ని అటకెక్కిచ్చేశారు. అమరావతిని పూర్తి చేస్తూ ఉన్నారు, దాన్ని అటకెక్కిచ్చేశారు. 3 రాజధానులను మీరే బయటకు వచ్చేశారు. మీరు చెప్పిన ఏది సిపిఎస్ రద్దు చేస్తూ ఉన్నారు, మెగా డిఎస్పీ వేస్తూ ఉన్నారు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేస్తూ ఉన్నారు. ఏవి ఇవన్నీ? ఒక మంత్రిగా ఉండి అతని శాఖకు సంబంధించింది ఏ ఒక్క ప్రాజెక్టు కూడా చేయలేదు సార్ అతను. అంటే టీఎంసీలు వీటి గురించి నాకేం సంబంధం, నన్ను అడుగుతారా, చేయాల్సింది ఇంజనీర్లు అని చెప్పి మాట్లాడాడు కదా ఆయన. అంటే వాళ్ళ పరిజ్ఞానం అలా ఉంది. అలాంటి వాళ్ళు మంత్రులు కావడం ఆంధ్ర రాష్ట్రం యొక్క గొప్పతనంగా భావించాలి మనం. ప్రాజెక్ట్ గురించి మెయిన్ విజనరీ ఉండాల్సిందే వాళ్ళకి, అలాంటిది నాకు ఏడు సంబంధం అనడం చాలా బాధాకరం. అదే కదా, ఇప్పుడు వాళ్ళు శాఖాపరమైన మంత్రులు కాదు, దాని గురించి అనుమానమే లేదు. వాళ్ళ శాఖ మీద ఇప్పుడన్నా సమీక్ష చేసి, ఈ సమీక్ష చేశాము, ఈ పురోగతి సాధించాము, రేపు ఇది చేయబోతున్నాము, ఇప్పటి వరకు ఇది పూర్తయిందని ఏ రోజైనా చెప్పాడు అయినా లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు ఆయన దగ్గరికి వచ్చేసరికి బాధపడుతూ ఉన్నాడు. మరి మిగిలిన వాళ్ళందరూ మనుషులు కాదని ఆయన భావనేమో, వీళ్ళు మాత్రమే మనుషులేమో, వీళ్ళే శాస్త్రంగా అధికారంలో ఉండాలేమో చూద్దాం. మరి ఈయన ఎందుకంటే చాలామంది అనుకుంటూ ఉంటారు హిమాలయాల్లో ఇప్పటికీ మానవులు ఇంకా జీవిస్తూనే ఉన్నారు 1000 సంవత్సరాల నుంచి చెప్పని. వీళ్ళు కూడా ఈ భూమి ఉన్నంత వరకు అధికారంలో ఉంటారని భావిస్తున్నారని చూద్దాం సార్. ఎలక్షన్కి ఇంకెన్నో టైం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.